పతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబార్ శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు నేను శ్రీరంగపట్నం గ్రామంలో ఉన్నాను. ఈ శ్రీరంగపట్నం గ్రామం అంటే నాకు కుటుంబంగా మారిపోయింది. ఎక్కడ చూసినా వీళ్ళ కళ్ళల్లో అభిమానం అది ఉంటుంది. నేను ఈ విషయాలు చెప్పే ముందు ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా యాజమాన్యానికి భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీని చాలా అపోహగా ఉంది. భారతీయ జనతా పార్టీ అంటే హిందువుల పార్టీ కాదు, ముస్లిమ్స్, క్రైస్తవులు, హిందువులు కలిసిన భారతీయుల పార్టీ అని చెప్పి నేను అందరికీ తెలియజేసుకుంటూ, భారతీయ జనతా నరేంద్ర మోడీ గారి యొక్క నేను ఇంకొక ముఖ్యమైన విషయం అంటే 80 రకాల సంక్షేమ పథకాలతోటి పేద ధనిక వర్గాల పేద వర్గాలకి, మైనారిటీ వర్గాలకి, దళిత వర్గాలకి సంబంధించి ఆయన ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తారు. ఈ సంక్షేమ పథకాలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్నీ కూడా ప్రజలకి అందరికీ తెలియజేసుకుంటూ నేను ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాను. ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుని మీ కంబాలి శ్రీనివాసరావు. 1350. ఇంకా రేపు సీతానగరం 2 రోజులు జరుగుతుంది. ఆ తర్వాత పోలవరం నియోజకవర్గంలో 4 రోజులు ఉంది, అక్కడ వితరణ జరుగుతుంది. అలాగే రాజానగరంలో 2 రోజులు జరుగుతుంది. ఇంకా దాదాపుగా 8 లొకేషన్స్లో చేస్తూ ఉంటాం. ఇంకా 8 లక్షలు కూడా మినిమమ్ 200 చొప్పున చూసినా 300 చొప్పున చూసుకున్నా మొత్తం ఈ 4000 రూపాయలు కూడా వితరణ చేయడం జరుగుతుంది. అలాగే ఈ విషయంలో నాకు ఈ సంవత్సరం జగ్గంపేట నియోజకవర్గం 52 సంబంధించి SIR కార్యక్రమానికి, ఓట్ల సవరణ జాబితాకు సంబంధించిన కార్యక్రమానికి అధికార ప్రతినిధిగా నన్ను నియమించడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు PVN మాధవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా మా బీజేపీ అధిష్టానం వంటి సోము వీర్రాజు గారికి, పురంధరేశ్వరి గారికి, బిక్కిన విశ్వేశ్వర, పిక్కి నాగేంద్ర గారికి, అలాగే ఆకుల శ్రీధర్ గారికి కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు. మోడీ గారితో స్ఫూర్తితో ఈ కార్యక్రమం అంతా చేస్తూ నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఎంత పటిష్టవంతంగా ముందుకు నడిపిస్తూ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అత్యంత ప్రతిష్టాత్మక దేశంగా ఏ విధంగా నిరూపిస్తున్నారు, ఎలాగా చూపిస్తున్నారు. అలాగే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో ఎన్నో క్షిపణులు కానీ, అలాగే విమానాలు కానీ, అలాగే సెమీ కండక్టర్లు, ఇలాగ ప్రతిదీ కూడా ఏదైతే ఈ విదేశాల్లో మాత్రం తయారు చేయబడే వస్తువులన్నీ కూడా ఇప్పుడు మన భారతదేశంలో తయారవుతున్నాయి. మేక్ ఇన్ ఇండియాని చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు ఆయన. అలాగే మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో విశిష్టమైన చాలా వివిధ రకాల వైవిధ్యం కలిగిన ప్రతిభలను అన్నింటినీ కూడా చాలా ముఖ్యమైన విషయం. అలాగే బంగారు వరలక్ష్మి కానుక ఇంతవరకు కూడా దాదాపు లాస్ట్ ఇయర్ వరకు కూడా 2000 పైన చిలుకు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 4000 రూపాయలు తయారు చేయించి 4000 రూపాయలు కూడా జగ్గంపేట, రాజానగరం, పోలవరం నియోజకవర్గాల్లో వితరణ చేయడానికి, అలాగే ఈ కంబాల కానుక, వనితలవేడికి పట్టుచీరలు కూడా ఈ 3 నియోజకవర్గాలు కూడా వితరణ చేయడం జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా ఈ సంవత్సరం ఇప్పుడు ఈ రోజున ఈ శ్రీరంగపట్నం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దాదాపుగా 25 కిలోమీటర్ల దూరంలో శ్రీరంగపట్నం గ్రామంలో ఈ రోజుని ఈ కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు మహిళలు ఎంత ఉత్సాహంగా వచ్చారు, వేలాది మంది మహిళలు వచ్చారు. అది అలాగే ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు